నాకేం తెలియదు, మొత్తము అంతా అధికారులు చేసిర్రు ఫార్ములా ఈ రేస్ కేసులో, నాకేం తెలియదు అని చెప్పేసి ఇట్లా ఒక తప్పుడు వార్తను ఫస్ట్ V6 తోటి స్టార్ట్ చేసిండు. వీడు స్టార్ట్ చేయగానే ఇక నేనేం తక్కువ అని చెప్పేసి బిగ్ టీ ఓడి స్టార్ట్ చేసి వెంటాడుతున్న అరెస్ట్ భయము, మాట మార్చిన కేటీఆర్ యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పేసి వీడు స్టార్ట్ చేసి, వీడు అయిపోయినాక ఇంకొక ఛానల్ ఇదేంటి CVR అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేసి, ఇది అయిపోయినాక ఇంకొక ఛానల్ ఏదో స్టార్ట్ చేసింది యూట్యూబ్. ఇట్లా వరుస పెట్టి తప్పుడు విషయాలను అది చేసుకుని వచ్చింది. అసలు వాస్తవానికి ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ 600 కోట్ల స్కామ్ జరిగింది అసెంబ్లీలో అనుకుంటా అన్నది. మరి 600 కోట్ల స్కామ్ జరిగింది అన్నదానికి ఆధారాలు లేవు. ఈ 54 కోట్లకు సంబంధించినటువంటి దానికే ఎలాంటి ఆధారం లేదు. మరి ముఖ్యమంత్రి మాట్లాడినాక మేము అందులో పెట్టకపోతే ఎట్లా అనుకుందో ఏమో ఏసీబీ వెంటనే 600 కోట్ల స్కామ్ జరిగింది ఇందులో అని చెప్పేసి కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టుకు చెప్తే ఆ విషయాన్ని అసలు 600 కోట్లు ఎక్కడివి, 54 కోట్ల నుంచి 600 కోట్లు ఎట్లయినాయి, ఏ విధంగా అయినాయి అని చెప్పేసి దాని మీద కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసిండు కేటీఆర్. చేసి ఏసీబీ ఆరోపించిన ఆరోపణలు తప్పు, ఆ ఆరోపణలను నేను అంగీకరించను, సో మీకు ఏసీబీ దానికి సమాధానం చెప్పాలి, 600 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది, అక్రమాలు ఎట్లా జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి, అవన్నీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈయన కూడా కౌంటర్ దాఖలు చేసిండు. దాంట్లో ఆ అంశాల్లో ఆ కౌంటర్లో ఆ అఫిడవిట్లో ఏం రాసిరంటే, ఇప్పుడు ఏదైనా MOU జరిగినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా MOU జరిగినప్పుడు ఇప్పుడు ఆయన మినిస్టరు MOU జరిగినప్పుడు ఆ MOUలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఆ శాఖ, ఏ శాఖ అయితే MOU చేసుకుంటా ఉంటుందో ఆ శాఖ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి కానీ అధికారులు కానీ కీలక అధికారులు కానీ అంతా కూడా లీగల్ సెల్ కానీ ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, ఏమేమి ఉన్నాయా అవన్నీ చూసేసి అప్పుడు మినిస్టర్ దగ్గర తీసుకపోతే మినిస్టర్ సంతకం పెడతాడు. అంతేగాని ఇప్పుడు సీఎం కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాగానే ప్రతి ఫైల్ని అక్షరం పొల్లుపోకూడదు చదివి సంతకం పెడతాడా? అట్లా ఉండదు కదా. ఆయన కార్యదర్శులు, స్పెషల్ సెక్రటరీలు వీళ్ళందరూ చూసిన తర్వాత ఫైనల్ కూడా సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. అంతే, ఓ సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. సేమ్ అట్లనే అందులో ఏమన్నా ఒకవేళ ఇన్ కేసు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమన్నా అవకతవకలు ఉన్నా కానీ ఆ అవకతవకలు చూడాల్సినటువంటి బాధ్యత అధికారులది అని చెప్పేసి ఈ మాటని ఆయన అందులో ప్రస్తావించు. అంతేగాని సంతకం పెట్టలేదని చెప్పలేదు, దాంతో నాకు సంబంధం లేదని చెప్పలేదు, ఏమి చెప్పలేదు.